నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. విశాఖ మాదక ద్రవ్యాల కేసులో అసలు నిందితులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రెజిల్ నుంచి 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ను బుక్ చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్య ప్రతినిధులను సిబిఐ ప్రశ్నిస్తూ ఉండగా, వారితో మీ పార్టీ వారికి లింకులున్నాయి అంటే మీ పార్టీ వారికే ఉన్నాయి అంటూ టీడీపీ వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీంతో అసలు దొంగలెవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మాదక ద్రవ్యాలను కలిపిన డ్రైడ్ ఈస్ట్ బ్రెజిల్ నుంచి కంటైనర్లో ఎలా వచ్చింది అనేది సిబిఐ దర్యాప్తు పూర్తయితేనే తేలుతుంది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 2 దశాబ్దాలుగా ఆక్వా రంగంలో వ్యాపారం చేస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా కూనం వీరభద్రరావు, సీఈఓగా కూనం కోటయ్య చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హరి కూనం, డైరెక్టర్గా కూనం కృష్ణకుమారి ఉన్నారు. ఆగస్టు 2013 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హరి కూనం వ్యవహరిస్తున్నారు. ఆయన అంతకుముందు ఒంగోలులోని వెస్పా షోరూం మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. తమిళనాడులోని ఆర్ఎంకే ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిన హరి కూనం యూకేలోని మోరిసన్ సూపర్ మార్కెట్స్లోనూ సైన్స్ బరీస్లోనూ సేల్స్ అసిస్టెంట్గా పనిచేశారు. విశాఖ మాదక ద్రవ్యాల కేసులో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీతో ప్రముఖ పార్టీ నాయకులకు లింకులున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ టీడీపీ వైసీపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి, సీఈఓ కూనం కోటయ్య చౌదరిలకు ప్రముఖ పార్టీ నాయకుల కుటుంబీకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని అధికార పార్టీ ఆరోపించింది. ప్రముఖ పార్టీ నేత కుమారుడు సమీప బంధువు ప్రసాదరావుతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటు చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.